నమస్తే వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతిథి దేవో భవ. బ్రిజేశ్వరి దేవి, ఈ అమ్మనే కాంగ్రాదేవి అని కూడా అంటారు. ఈ ఆలయం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో నాగర్కోట్ పట్టణంలో కాంగ్రా రైల్వే స్టేషన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో కాంగ్రా కోటకు సమీపంలో ఉంది. ఈ ఆలయంలో ఎవ్వరూ ఊహించని రీతిలో అనేక ప్రత్యేకతలున్నాయి. వాటితో పాటు ఇది శక్తిపీఠం కూడా. ఇక్కడ సతీదేవి ఎడమరొమ్ము పడిందని చెబుతారు. ఈ ఆలయాన్ని మహాభారత సమయంలో పాండవులు నిర్మించారని కథనం. ఒకరోజు పాండవులు తమ కలలో దుర్గాదేవిని చూశారని, ఆమె నాగర్కోట్ గ్రామంలో ఉన్నానని, వారు సురక్షితంగా ఉండాలంటే ఆ ప్రాంతంలో ఆమెకు ఆలయాన్ని నిర్మించాలని, లేకపోతే అనేక విపత్తులు జరుగుతాయని చెప్పడంతో పాండవులు రాత్రికి రాత్రే నాగర్కోట్ గ్రామంలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని అంటారు. ఇక పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహిషాసురుణ్ణి చంపిన తరువాత దుర్గామాతకు కొన్ని గాయాలయ్యాయని, ఆ గాయాలను తొలగించడానికి మాతృదేవత తన శరీరానికి వెన్నను పూసిందని, అలా అమ్మ శాంతించిందని కథనం. అలా వెన్నను పూసిన రోజు ఇప్పటికీ ఒక పెద్ద పండుగ రోజుగా నిర్వహిస్తారు. ఆ రోజున అమ్మవారి పిండిని వెన్నతో కప్పి ఉంచుతారు. వారం రోజుల పాటు వేడుకలను జరుపుకుంటారు భక్తులు. అంతేకాదు, ఈ ఆలయం భవిష్యత్తు సంఘటనలను తెలియజేస్తుందని అంటారు. ఇక్కడ ఏదైనా పెద్ద సమస్య రాబోతుందంటే భైరవ్ బాబా విగ్రహం నుండి కన్నీళ్లు వస్తాయని అంటారు. అప్పుడు ఆలయ అర్చకులు భారీ హవనాన్ని నిర్వహించి విపత్తును నివారించమని అమ్మవారిని అభ్యర్థిస్తారు. ఈ విషయాన్ని ముందుగానే చెబుతూ దేవస్థానం భక్తులను హెచ్చరిస్తుంది. అమ్మవారి ఆలయానికి ఎడమవైపున భైరవనాథ్ విగ్రహం ఉంటుంది. భైరవనాథుడు శివుని అవతారంగా భావిస్తారు. ఈ విగ్రహం 5000 సంవత్సరాల నాటిదిగా తెలుస్తుంది. ఈ ఆలయంలో రోజు 5 సార్లు హారతి నిర్వహిస్తారు. అమ్మవారిని పసుపు, చందనంతో అలంకరించి నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. పప్పు, పూరి, పండ్లు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఉదయం హారతిని చేస్తారు. మరో ప్రత్యేకత ఏమిటంటే మధ్యాహ్న హారతి మరియు అమ్మవారికి ఆహారాన్ని సమర్పించే ఆచారం చాలా రహస్యంగా ఉంచుతారు. ఎవరూ చూడటానికి, చర్చించడానికి అనుమతి ఉండదట. ఇక ఇది 3 మతస్థులను ఒకచోటుకు చేర్చే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక స్థలం. హిందువులు, సిక్కులు, ముస్లిం మతాల వారు సందర్శించే ప్రత్యేక ఆలయం. ఆలయంలో ఉన్న 3 గోపురాలు 3 మతాలకు చిహ్నాలు. మొదటి గోపురం హిందూ మతానికి చెందినదైతే దీని ఆకారం దేవాలయంలా ఉంటుంది. రెండవది సిక్కు మతానికి చెందినదిగా, 3వ గోపురం ముస్లిం మతానికి చిహ్నంగా చెబుతారు. గతంలో ఈ ఆలయంలో టన్నుల కొద్ది బంగారం, అలాగే స్వచ్ఛమైన వెండితో చేసిన అనేక అపార సంపద ఉండేదని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయం కూడా చరిత్రలో అనేక సార్లు పాలకుల చేత ధ్వంసం కాబడి 1905లో వచ్చిన భయంకరమైన భూకంపం కారణంగా కూడా ఆలయం ధ్వంసమైంది. అయినప్పటికీ అమ్మవారి శక్తి, మహిమలు ఈ ఆలయాన్ని అక్కడ నుంచి చెక్కు చెదరనివ్వలేదు. వేల సంవత్సరాల నాటి ఈ అద్భుత ఆలయాన్ని సందర్శించడానికి లక్షలాదిగా భక్తులు వస్తూనే ఉంటారు. ఇక బ్రిజేశ్వరి ఆలయంతో పాటు అనేక దేవుళ్ళు, దేవతల విగ్రహాలు కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తాయి. మరి మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కు ఒక్క ఫోన్ కాల్ చేయండి. సంబంధిత ప్యాకేజీ వివరాలను తెలుసుకుని మీకు నచ్చిన టూర్ను ఎంపిక చేసుకోండి. అంతకుముందు మీరు మా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.